మీరే ఫోన్ చేసిర్రు 100? 100 నెంబర్కి నేను ఫోన్ చేసిన, సార్ గిట్లా నా పేరు శరత్ గిట్లా మనకి ఇట్లా ఒక నంబర్ 2 నంబర్లకి వెళ్ళి మాకు ఫోన్ చేసి ఇట్లా వల్గర్గా మమ్మల్ని బాగా సతాయిస్తాను, బాగా తిడుతున్నాను, మా వైఫ్ని నన్ను ఏం చేయను అర్థమవుతలే అంటే ఆ నంబర్లు చెప్పమంటే నంబర్ వాళ్ళకి 2 మెసేజ్ చేసిన, ఆ నంబర్లు నన్ను మమ్మల్ని 2 బ్లాక్ చేయమంటే మేము బ్లాక్ చేసేసిన వల్ల ఇక నైట్గా మళ్ళీ కాల్స్ చేసిండు. మా తమ్మునికి కూడా ఫోన్ చేసిండట, మా తమ్ముని నెంబర్ ఎట్లా తెలుసో తెలియదు, మా ఇద్దరు తమ్ముళ్ళకి ఫోన్ చేసిండట. మా తమ్ముళ్ళు కూడా ఏమైనా ఉంటే పొద్దున మాట్లాడదాం, ఈ నైట్ ఎందుకు డిస్టర్బ్ అవుతాలని చెప్పేసి మా తమ్ముడు కూడా కాల్ కట్ చేసిండట. కట్ చేసిన వాళ్ళకి మేము మార్నింగ్ ఏం చేసినామంటే ఇంట్లో ఇక మా మిస్సెస్ ఏడ్చుకుంటుండే, ఇక పిల్లలు స్కూల్ హాలిడే, వాళ్ళు ఇక సంక్రాంతి పండుగ డాడీ కైట్ ఎగిరేసుకుంటాను మా బాబు, ఇక ఏం ఎగిరేసుకుంటాం మమ్మీ ఎడతాను అని చెప్పేసి అక్కడ శివ థియేటర్ దగ్గర మూవీకి వెళ్ళినాం ఫ్యామిలీని తీసుకొని. మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంజయ్ వాళ్ళ బాస్ ఇప్పుడు మమ్మీ ప్రణీత్ ఇంకైనా పవన్ వాళ్ళు 2 టైమ్స్ మాకు 4 టైమ్స్ మా వైఫ్ నెంబర్ 2 టైమ్స్ నా నెంబర్ 2 టైమ్స్ కేసు పెట్టే ముందు మాకు ఆల్రెడీ వాళ్ళు కాల్ చేశారు, కానీ మేము అటెండ్ చేయలేదు. మూవీ చూస్తున్నాం కదా, వాళ్ళు నిన్ననే మనకు సారు ఏం సినిమా చూసిర్రు? ప్రభాస్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకేనాం. ఇక పోలీస్ సినిమా చూసేటప్పుడు వాళ్ళు ఇద్దరికి సరైన సార్లు ఫోన్ చేసి మేము ఎత్తలేదు, ఆల్రెడీ పోలీసులకు మనం కంప్లైంట్ ఇచ్చినాం కదా, వాళ్ళు ఎత్తకన్నారు కానీ లైట్ తీసుకో అని చెప్పేసి నేను అన్న వల్ల ఇక ఆ రోజు మంచిగానే పోయినాం, ఇంటికి పడుకున్నాం. తెల్లారు లేస్తే ఇక మధ్యాహ్నం కరెక్ట్ 12:30కి పోలీసులు ఇంటికి వచ్చింది. ఇక పోయినాక వెంటనే ఆ రోజు 13 తారీఖు 14 తారీఖు పండుగ ఉండే, మా వాచ్మెన్ కార్ పోలీస్ వెళ్ళంగానే మీ మొబైల్స్ అనేది తీసేసుకున్నాడు, మొబైల్స్ మొత్తం మా లాక్కున్నాడు. ఆ సంజయ్ వచ్చాడు, మాతో మాట్లాడుతాడు మంచిగా, మా మొబైల్ పాస్వర్డ్లు అడుగుతాడు, మా మొబైల్ ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతాడు, అన్నీ అడుగుతాడు. సంజయ్ మొత్తం చేతి పైన రాసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా వైఫ్ మన ఫోన్ డేటా మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని ఆ సంజయ్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అయితే ఒక చిన్న విషయం శరత్ గారు, ఇప్పుడు మీ ఫోన్లో మీ భార్య ఇంకొకరితో గదిలో ఉన్నప్పుడు నగ్నంగా వీడియోస్ ఉన్నాయి అని చాలా స్పష్టంగా సిఐ గారు చెప్తున్నారు. గదిలో వీడియోస్ ఉన్నాయి లేవు, మా ఇంట్లో మేము పార్టీ చేసుకున్నాయి, మేము ఇద్దరం ఎటన్నా ఎకషన్కి వెళ్ళినాయి, మా పర్సనల్ వీడియోస్ మా ప్రైవేట్